హల్లెలూయా. మరి అబ్రహాము ఎందుకు ఆశీర్వదింపబడ్డాడో కిందటి వారంలో మనం చక్కగా దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియజేశారు. అయితే అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం కూడా మనం విన్నాం. మరి ఈ దినము ఇంకా కొన్ని విషయాలు ఆశీర్వాదం కొరకు వివరించాలని ప్రభువు ప్రేరేపిస్తున్న విధానాన్ని బట్టి ఈ పూట ఆ విషయాన్ని నేను ముందుకు నడిపించాలని ఆశపడుతున్నా. అంటే నేను ఒక విషయాన్ని చెప్తాను. ఏంటంటే ఇక్కడ కొంతమంది భక్తులను మనం చూస్తాం. ఎక్కడ? బైబిల్లో కొంతమంది భక్తులను మనం చూస్తాం. వారు చేసిన భక్తికి ప్రతిఫలం వస్తుందని తెలియకుండానే వారు భక్తి చేశారు. చెప్పండి, ప్రతిఫలం వస్తుందని తెలియకుండానే వారు భక్తి చేశారు. అంటే ఏంటి? ఇప్పుడు మనకి ప్రార్థన చేస్తే ప్రతిఫలం వస్తుందని మనకు తెలుసు కదమ్మా. ఏ విషయాన్ని అయితే పెట్టి మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది అని మనకు తెలుసు. కానీ ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, కొంతమంది దైవజనులు ఉన్నారు, ఇందులో చాలా మంది విశ్వాస యోధులు ఉన్నారు ఈ జీవ గ్రంథంలో. అయితే వీరు ప్రతిఫలం వస్తుందని తెలియకుండానే వీరు భక్తి జీవితాన్ని చేశారు. ఇక్కడ ఏం చేశారు? ప్రతిఫలం వస్తుందని ప్రతిఫలమును ఆశించకుండానే ఇక్కడ కొంతమంది భక్తి చేశారు. అయితే ఈ రోజు కొంతమంది దేవుడి వలన ఎలాగ ఆశీర్వదింపబడ్డారు, లేకపోతే ప్రతిఫలమును తెలుసుకోకుండానే, అంటే ప్రతిఫలం వస్తుందని కూడా తెలియకే వారి జీవితంలో కార్యాలు పొందుకుంటామని తెలియకే కొంతమంది భక్తి చేశారు. ఇక్కడ ఈ రోజు ఆ మర్మం మనకు తెలిసిపోయింది. ఏ మర్మం? ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందన్న మర్మం మనకు తెలిసిపోయింది. కానీ ఆ రోజు వాళ్ళకి తెలియలేదు. తెలియక మునిపే వారు భక్తి చేశారు. భక్తి చేసి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్న భక్తులు ఉన్నారు ఇందులో. మరి అబ్రహామును దేవుడు ఎందుకు దీవించాడో మనకు తెలుసు. కానీ అబ్రహాము అలా దీవించబడటానికి కారణాన్ని కూడా మనం విన్నాము. ఇంకా వింటూ ఈ పూట ముందుకు వెళ్దాం. తెరవండి బైబిల్ గ్రంథం నుండి. మొదట ఒక వాక్యాన్ని మీకు చూపించి ఈ మాట ద్వారా కిందటి వారంలో ధ్యానం చేసిన వాక్యమును తెరుద్దాం. ఆదికాండము 23వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి ధ్యానం చేద్దాం. ఆదికాండం 23వ అధ్యాయము. అయ్యా నా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. సాలమా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, మీకు వందనాలు. అల్పుడును దీనుడును, ఎన్నిక లేని వాడిని ఎన్నుకున్నావు, ఎందుకు పనికిరాని వాడిని నీ సన్నిధిలో నిలవబెట్టుకున్నావు. ఈ పూటనైనా ఈ వాక్యమును నేను వివరిస్తూ ఉండగా, వివరించేది నేను కాదు, మీరు నీ దాసుని మీద నీ ఆత్మను సమృద్ధిగా ఉంచి ఈ మాటలు మా అందరికీ అర్థమయ్యే రీతిగా ఈ వాక్యాన్ని వివరించండి. విత్తబడుతున్న ప్రతి విత్తనం వారు హృదయంలో ఫలించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి మీ చేతులకు అప్పగిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఇక్కడ హేతు కుమారులు అబ్రహాముతో అన్న మాటను మనం వింటున్నాం. ఎప్పుడు అన్నారో కిందటి వారిలో చెప్పాను కదా. అబ్రహాము గారి భార్య సారమ్మ గారు చనిపోయినప్పుడు ఆమెను సమాధి చేయడానికి స్థలం కొరకు ఆయన ఆ ప్రాంతంలోనికి వచ్చి హేతు కుమారుల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, అయ్యా నువ్వు మా మధ్య మహారాజులో ఉన్నావు కాబట్టి నీకు కొద్దివేటయ్యా అన్న మాటను ఇక్కడ మనం చూస్తాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు వారి మధ్యన మహారాజుల అబ్రహాము ఉండటానికి కారణము అబ్రహామును దేవుడు దీవించిన దీవెన ఆశీర్వాదమే. అయితే అబ్రహామును దేవుడు అంతగా దీవించడానికి కారణం ఏంటి? అబ్రహామును దేవుడు ఎందుకు దీవించాడు అన్న విషయంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం కదా. అయితే ఇక్కడ మా మధ్య నువ్వు మహారాజులా ఉన్నావు. మహారాజుని ఎవరిని అంటారండి? ఒక బెగ్గర దగ్గరికి వెళ్ళి మనం నువ్వు మహారాజులా ఉన్నావు అని అనగలవా అండి? ఎవరి దగ్గరికి వెళ్ళి అనగలం? బాగా ధనవంతులని, అన్ని రకాల ఆశీర్వాదకరంగా ఉన్నవాడిని చూసి మనం అంటున్నాం, నీకేటయ్యా మహారాజు, నీకేటయ్యా రాజు, నీకేటయ్యా ధనవంతుడివి అని మనం అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే ఆయన ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి. అయితే ఇప్పుడు ఇక్కడ హేతు కుమారుడు పలికిన మాట కూడా ఇదే. ఏంటిది? నువ్వు మా మధ్య ఎలాగున్నావు? మహారాజులా ఉన్నావు. అంటే
దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించాడు అన్న మాటను మనం వింటున్నాం. అయితే అబ్రహామును దేవుడు ఎప్పుడు దీవించాడో తెలుసా? అబ్రహామును దీవించడానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుడి దగ్గర బ్రతికిన బ్రతుకు ఈ పూట కొన్ని విషయాలుగా మనం విందాం. అబ్రహాము తన సహోదరుడు కుమారుడైన లోతును ఎంటబెట్టుకుని దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి అబ్రహాము ప్రయాణమై ఒక ప్రాంతానికి వచ్చాడు. ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా అబ్రహాముకు లోతుకు ఉన్న ఆ ఆశీర్వాదం సరిపోక, అంటే ఆశీర్వాదం సరిపోకంటే వారికి వీరికి ఉన్న గొర్రెలు మేకల మందలు మేయటానికి స్థలం సరిపోలేదు. అక్కడ సరిపోలేదని అబ్రహాము గొర్రెల కాపర్లను, లోతు ఒక గొర్రెల కాపర్లకి దెబ్బలాటలు జరిగినాయండి. ఎందుకో తెలుసా? మా గొర్రెలకు ఆహారం దొరకట్లేదు, మీ గొర్రెలు అటు తోలికెళ్ళండి, మీ గొర్రెలు ఇటు తోలికెళ్ళండి, వారికి వీరికి గొడవలు జరిగినాయి. ఆ గొడవలు జరిగి ఆ గొడవలు ఎవరి దగ్గరికి వచ్చినాయి అంటే లోతు అబ్రహాము గారి దగ్గరికి వచ్చినాయి. అయితే అబ్రహాము ఏమన్నాడంటే, అబ్రహాము లోతుని పిలిచి, నీవు ఎడమ వైపు వెళ్తే నేను కుడి భాగానికి వెళ్ళిపోతాను, నేను కుడి భాగానికి నువ్వు వెళ్తే నేను ఎడమ భాగానికి వెళ్ళిపోతాను అన్న మాట అబ్రహాము లోతుకి తెలియజేస్తాడు. అయితే లోతు ఏం చేస్తాడో తెలుసా అండి? యోర్దాను ప్రాంతం వైపు చూసినప్పుడంట అది చాలా పచ్చని ప్రదేశముగాను ఆశీర్వదింపబడిన స్థలముగాను ఉన్నది. ఎలా ఉంది? పచ్చని ప్రదేశముగాను, పాడి పంటలతో చక్కని ప్రకృతి కలిగి, చక్కని నీరు పారే స్థలము, మంచి పంటలు పండే ఆశీర్వాదకరమైన స్థలముగా ఆ సొదొమ గొమొర్రా పట్టణం అప్పటికి ఆశీర్వాదకరంగా ఉంది. ఆ ఆశీర్వాదకరమైన స్థలం వైపు లోతు చూసి అనుకుంటాడు, ఇది ఆశీర్వాదకరమైన స్థలముగా ఉంది కాబట్టి ఈ స్థలంలోనికి నేను వెళితే నేను ఆశీర్వాదకరంగా ఉంటాను అని లోతు అనుకుని, అయ్యా నేను ఇటువైపు నేను వెళ్ళిపోతున్నాను అని ఏ వైపు అయితే ఆశీర్వాదకరముగా ఉందని అనుకున్నాడో ఆ ఆశీర్వాదకరమైన స్థలంలోనికి లోతు వెళ్ళిపోయాడు. అయితే ఆశీర్వాదకరమైన స్థలము కాదు అబ్రహాం ఉండేది. ఇప్పుడు బండలతో బీడు భూములు, అంటే నీరు లేదు, అక్కడ పంటలు పండిద్దామన్న పండవు, అలాంటి ప్రదేశంలోనికి అబ్రహాము వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అబ్రహాము? ఎవరిని నమ్ముకుని వెళ్ళాడు? ఇప్పుడు నిజంగా చెప్పాలి, దేవుడిని నమ్ముకుని వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, బాగున్న స్థలం ఒకరు తీసుకుని బాగోలేని స్థలం నీకు ఇస్తే నువ్వు వెళ్తావా? చెప్పాలి. ఎందుకంటే మరి దేవుడు నమ్ముకున్నారు కదా, ఆశీర్వాదం అంతా ఆయన తీసేసుకుని ఆశీర్వాదం లేనిది ఫలిస్తుంది మెరక భూములు మీకు అప్పగించారు. తీసుకుని దేవా నీకు వందనాలని నువ్వు వెళ్ళిపోతావా? అబ్రహాము దేవుడిని నమ్ముకున్నాడు, బానే ఉంది, నమ్ముకున్నాడు కాబట్టి పనికిరాని స్థలానికి వెళ్ళాడు. దేవుడు అబ్రహామును అద్భుతంగా దీవించాడు. స్తోత్రం చెప్పాడు. కానీ మనం ఎందుకు వెళ్ళాం? దేవుడి మీద నీకు నమ్ముకోలేదా? దేవుడి మీద నమ్ముకోలేక ఈ పనికిరాని స్థలం నాకెందుకండి, ఈ పంట లేని స్థలం నాకెందుకండి, నీరు లేని ఈ ప్రాంతం నాకెందుకండి, ఈ పనికిరాని భూమిని నేనేం చేసుకోమంటామండి అని మధ్యలో ఒక మధ్యవర్తిని నిలవబెడతాం మనం. కానీ అబ్రహాము ఎవరిని నిలవబెట్టలేదు. ఆశీర్వాదకరమైన స్థలముగా ఉంది, ఆశీర్వాదకరమైన ఆ స్థలాన్ని లోతుగా అప్పగించాడు. పనికిరాదు, ఫలించదు, పంటలు లేవు, నీళ్లు లేవు అనుకున్న ఆ స్థలమే అబ్రహాము దేవుడి చేత ఆయనే ఆశీర్వదిస్తాడు అని వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అయితే అబ్రహాము లోతును విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. చెప్పండి ఒకసారి. అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడని రాయబడి ఉంది అక్కడ. అంటే మరి ఆశీర్వాదం లేని స్థలంలోనికి కదా అబ్రహాము వెళ్ళాడు. ఇప్పుడు నేను అంటాను, అబ్రహాముకి ఆ ఫలింపలేని ఆశీర్వాదం లేని స్థలంలోనికి వెళ్తే దేవుడు ఆశీర్వదిస్తాడని వెళ్ళాడా? అప్పుడు అబ్రహాము స్వార్థమే అవుతుందిగా. మరి అందుకే వెళ్ళాడని మీరు అనకూడదు. అలాగా అబ్రహాము ఆ స్థలంలోనికి వెళ్ళడానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుడు నన్ను దీవిస్తాడని వెళ్ళాడని అని అంటున్నారు. నేనంటాను దీవించకపోయినా పర్వాలేదండి అనే వెళ్ళాడు అబ్రహాము. స్తోత్రం చెప్పండి. నేనంటాను దేనిని ఆశించకుండానే అబ్రహాము పనికిరాని స్థలాన్ని తీసుకుని వెళ్ళాడు. దేనిని ఆశించలేదు. దేవుడు దీవించేస్తాడు, దేవుడు ఈ బీడు భూమిని పంట భూమిగా చేసేస్తాడని ఊహించి అబ్రహాం వెళ్ళలేదు. అబ్రహాం ఏమనుకున్నాడంటే
నేను పిలిచినప్పుడు, నేను ఏ దేశాన్ని అయితే విడిచిపెట్టి వస్తున్నానో వచ్చేటప్పుడు నన్ను కూడా వెంబడించి వచ్చిన వాడు ఆశీర్వాదకరమైన స్థలంలో ఉండాలి. నేను పర్వాలేదు ఎక్కడున్నా, ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఈ భూమి ఫలించకపోయినా పర్వాలేదు, ఈ భూమి పనికి రాకపోయినా పర్వాలేదు. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వదింపబడటానికి కారణము అబ్రహాము నన్ను దీవిస్తాడని నమ్మకంతో పోలే. ఆ పనికిరాని స్థలాన్ని దేవుడు దీవిస్తాడు నమ్మకంతో పోలే. కానీ అబ్రహామును దేవుడు ఏమీ ఆశించక ఉండటం వలన అబ్రహామును దేవుడు దీవించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మొదటి అధ్యాయము, ఆదికాండము మొదటి అధ్యాయం ఒకసారి అందరూ తీయండి. 27, 28 వచనాలు ఒకసారి చదువుతాం. 28 చదవండి చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వారిని ఏం చేశాడు? ఎవరు వీరు? నా వైపు చూడాలి అందరూ, అందరూ నా వైపు చూడండి. బైబిల్ ఇంటికి వెళ్ళాక చదువుకోండి అమ్మా. నేను చెప్పినప్పుడు మాత్రం రెఫరెన్స్ చదవండి. దయచేసి నా వైపు మాత్రం చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటే నేను వాక్యాన్ని చక్కగా చెప్పగలను, లేకపోతే నన్ను చెప్పలేను. నా వైపు చూడకపోతే. ఇక్కడ దేవుడు వారిని ఆశీర్వదించెను అన్న మాటను మనం వింటున్నాం. ఎవరండి వీరు? ఆదాము. ఎవరు చెప్పండి? ఆదాము. ఇప్పుడు ఆదామును దేవుడు ఏదోను తోటలోకి తీసుకుని వచ్చి ఏదోను తోటలో పెట్టి, ఇదిగో ఈ భూమిని సేదపరచు, ఏదోను తోటలో నువ్వు ఉండాలి అని దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఆదాముకు ఆజ్ఞాపించినప్పుడు ఆదాము దేనిని ఆశించి భూమిని సేదపరచుటకు ఏదోను తోటలో ఉన్నాడు? దేనిని ఆశించాడు? క్షమించాలి, ఆదాము దేనిని ఆశించలేదు. దేనిని ఆశించకుండానే భూమిని సేదపరచుతూ ఆ ఏదోను తోటలో ఆ ఫలిస్తున్న భూమి యందు చక్కగా దేవుడు పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడండి? చదవండి, ఆ మాట చదవండి. 2వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదోను తోటను సేదపరచుటకును దాన్ని కాచుటకును దానిలో మరియు దేవుడైన యెహోవా. చాలమ్మా. ఇప్పుడు మరియు నీ దేవుడైన యెహోవా నరుని తీసుకుని వెళ్ళి, ఎవరు తీసుకున్నారు అంటే ఎవరు? ఇప్పుడు ఆదామే. తీసుకుని వెళ్ళి ఆ తోటను కాయటానికి, ఆ భూమిని సేదపరచడానికి తీసుకొచ్చి ఏదోను తోటలో పెట్టాడు. ఇది స్పష్టమైన మాట. అయితే ఈ భూమిని సేదపరచడమును చెప్పండి, ఏదోను తోటను కాయటానికి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఆ భూమిని అంటే ఆ తోటను కాయటానికి, దాన్ని సేదపరచుటకును తీసుకొచ్చి దేవుడు అక్కడ పెట్టోదే, నువ్వేం చేయాలా? ఇది సేదపరచు, ఈ తోటను జాగ్రత్తగా కాయాలి అని అప్పగించాడు. నాకెందుకు అన్నాడా? నేను ఎందుకు కాయాలన్నాడా? కాయితే నాకేంటి అన్నాడా? ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ మాటను ఆదాముతో చెప్పాడో ఆదాము ఆ భూమిని శాంతపరచుచు ఆ తోటని కాచుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు అన్నాను కదా, దేనిని ఆశించి ఆదాము అలా చేశాడు? దేనిని ఆశించకుండానే చేశాడు. కానీ దేవుడు మాత్రం నరుడు అంటే కష్టపడుతూ చూశాడు. ఎవరు కష్టపడుతూ? ఆదాము తోటను కాచుకుంటూ భూమిని శాంతపరచుచు, అంటే అది ఫలించేటట్టుగా చేస్తూ అనేక మొక్కలు నాటుతూ ఆ తోటంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుకుంటున్నాడు ఆదాము. హల్లెలూయా. అయితే అలా ఆ తోటనంతటిని కాపాడుకునే విషయంలో ఆదాము చాలా కష్టపడుతున్నాడు. తోటలో ఏం చేస్తున్నాడు? కష్టపడాలా అవసరం లేదండి. సేదపరచడం అంటే ఏం చేయాలి? అదంతా దున్నాలి, చెయ్యాలి, నాటాలి, ఎన్నో పనులు చేయాలి. మళ్ళీ ఆ తోటను ఏం చేయాలన్నాడు? ఖాయమని చెప్పాడు దేవుడు. కాబట్టి ఈ పని చేసే విషయంలో ఆదాము ఎలా ఉన్నాడు? శ్రద్ధగా ఉన్నాడా? అశ్రద్ధగా ఉన్నాడా? చాలా శ్రద్ధ కలిగి
ఆ తోటను కాసుకుంటూ భూమిని శాంతపరుచుకుంటూ దేవుడిచ్చిన మాట పరంగా ఆదాము ముందుకు వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఉదయాన్న సాయంకాలం ఆదాము దగ్గరికి రావటం, ఆదాముని పిలవటం, ఆదాముతో మాట్లాడటం, మళ్ళీ దేవుడు వెళ్ళిపోవటం. ఇదే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఎంతో కష్టపడి ఆ భూమిని శాంతపరిచే విషయంలో తాను కష్టపడుతున్న కష్టముని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుడు చూసి ఆదాముకు ఒక సమయాన్ని గాఢ నిద్రను కలుగు చేసి పక్కటి ఎముకను తీసి అవ్వమ్మను చేసి తీసుకొచ్చి ముందు పెట్టాడు. తీసుకొచ్చి ముందు పెట్టి, ఇదిగో నీతో పాటు ఈ తోటలో ఈమె కూడా పనిచేస్తుంది, నీతో పాటు భూమిని శాంతపరుచుతుంది, ఈ తోటను కాస్తుంది. ఎందుకంటే నీ కష్టాన్ని మనం చూశానుగా, ఎంత కష్టపడుతున్నావు చూశానుగా. కాబట్టి అందరూ జతలుగా ఉన్నారు, కానీ నీవే ఒంటరిగా ఉన్నావుగా, ఒంటరిగా కష్టపడుతున్నావుగా. చాలా మంది అంటారు ఒంటరి జీవితం అండి, వంట చేయగలనండి, ఏం చేయగలనండి, కుటుంబాన్ని పోషించలేకపోతున్నానండి, ఒక్కడి వల్ల అవుతలేదండి, ఒక్కడి నెల అక్కు రావాలండి. అక్కడ ఆదాము ఒక్కడే కష్టపడ్డాడు మొట్టమొదటిగా. చెప్పాలి ఆదాము ఒక్కడే కష్టపడ్డాడు. ఆదాము ఒక్కడే కష్టపడితే ఉంటే దేవుడు కష్టాన్ని గుర్తించాడు. దేవుడు కష్టాన్ని గుర్తించి తీసుకొచ్చి అవ్వమ్మను దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను అన్నాను కదా, ఆదాము దేనిని ఆశించకుండానే దేవుడు చెప్పిన పనిని చేస్తున్నాడు. అయితే దేనిని ఆశించకుండా చేసి ఆదాము జీవితంలోనికి ఎవరిని తీసుకొచ్చారు? ఇప్పుడు తనకు సహాయం ఉండే ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా, ఆదాముకు ఎందుకు అవ్వమనిచ్చావని అడిగితే, ఏ స్వార్థము లేకుండా దేనిని ఆశించకుండా నేను అప్పగించే పనిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకమైన పనిలో వాడబడటానికి తానుకు ఎవరైనా సహాయం చేసే ఒక వ్యక్తి కావాలి. కాబట్టి ఆదాముకు నేను ఎవరిని తీసుకొచ్చినప్పుడు చెప్పండి, హల్లెలూయా. ఆదాముకు నేను అవ్వమ్మను తీసుకొచ్చాను. ఇప్పుడు ఇరుగురు కలిపి ఏం చేస్తారు? ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి ఎప్పుడైనా అనిపించిందా, ఒంటరిగా ఉన్నానండి, ఎవరు లేరండి, ఎవరు సహాయం చేయట్లేదండి, ఆర్థికతలో ఉన్నానండి, అప్పుల్లో ఉన్నానండి, సమస్యల్లో ఉన్నానండి, వ్యాధితో ఉన్నానండి, బాధతో ఉన్నానండి అని నువ్వు ఎప్పుడైనా అనుకునేటప్పుడు ఇంకో విషయం తెలుసా, ఒక్కడనే ఉన్నానండి, ఒక్కదాన్నే ఉన్నానంటావు. కానీ ఇక్కడ ఆదాము కూడా ఒక్కడే ఉన్నాడు, దేనిని ఆశించిన వాడే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆ కష్టాన్ని చూసి గుర్తించి అవ్వమని తీసుకొచ్చి అప్పగించాడో అప్పుడు కదా దేవుడు చేసిందని ప్రతిఫలం ఇస్తాడని తెలిసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు కదా ప్రతిఫలం ఇస్తాడని అన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడయ్యా అంటే, దేనిని ఆశించకుండానే, దేనిని ఆశించలేదు, దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకి లోబడి వెళ్ళాడన్న కిందటి వారంలో మనం వాక్యాన్ని జ్ఞానం చేసుకున్నాం. అయితే అక్కడ దేవుడు అబ్రహాముతో చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి కదండి అంటారు. తండ్రి రాజ్యంలో ఏమున్నాయంటే, నీ దేశాన్ని విడిచి, నీ బంధువులు విడిచి, నీ స్నేహితులు విడిచి నేను చూపించిన దేశానికి రా అనే మాట అక్కడ మనం వింటున్నాం. అయితే అబ్రహాము అక్కడ కింద అన్నాడు కదండి, మరి నిన్ను దీవిస్తాను, నేను బహుజనముగా ఆశీర్వదిస్తానని ఆ మాట వల్ల వచ్చాడేమో అని మీరు అనుకుంటారు. అయితే అబ్రహామును దేవుడు పిలుపుకే లోబడి, చెప్పండి, అబ్రహాము దేవుడు పిలుపుకే లోబడి తన తండ్రితో అన్న మాట కూడా మనం వింటే, తండ్రి నన్ను దేవుడు దీవిస్తానన్నాడు, బహుజనముగా దీవిస్తానన్నాడు, ఆశీర్వాదకరంగా దీవిస్తానన్నాడు. తండ్రి నన్ను దేవుడు పిలుచుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు నన్ను పిలిచాడు, ఆ పిలుపుకి నేను లోబడి నేను వెళ్ళిపోతున్నాను అని తండ్రి తెరాహుతో అబ్రహాము చెప్పాడు. అయితే ఆయన కూడా అడిగాడు, ఏ దేవుడు పిలిచాడురా, ఎక్కడికి పిలిచాడురా అంటే తెలియదు అన్నాడు. ఎందుకు పిలిచాడురా తెలియదు అన్నాడు. మరి ఆశించి కాదుగా అబ్రహాము వెళ్తా. ఆ వాక్యాన్ని నువ్వు జ్ఞానం చేసేటప్పుడు ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అబ్రహామును దేవుడు బహుజనముగా దీవిస్తానన్నాడనో, ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడనో అబ్రహాము బయలుదేరి వెళ్ళలేదు. దేవుడు పిలిచాడన్న పిలుపుకి లోబడి వెళ్ళాడు. అంటే నేను అంటాను, దేన్ని ఆశించకుండానే అబ్రహాము వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనిని అబ్రహాము ఆశించలేదు, దేనిని ఆశించకుండానే అబ్రహాము దేవుడు పిలుపుకి లోబడి విధేయుడై వెళ్ళాడు. అయితే లోతు కూడా ఏం చేశాడంటే, అబ్రహామును విడిచిపెట్టి, బాగుంది కదా దేశం, పచ్చగా ఉంది కదా దేశం, ఇలాంటి దిక్కులు ఉంటే నాకు ఏది లోటు ఉండదు కదా, నాకు అన్ని పొదువు ఉంటుంది కదా,
అన్నీ ఉన్నాయి కదా, చక్కగా తినేసి హ్యాపీగా బ్రతికేచ్చు కదా అని అనుకుని లోతు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన లోతు ఏం జరిగిందో తెలుసా మీకు? లోతు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతం కొన్ని రోజులకి చాలా శాపకరమైన ప్రాంతంగా మారిపోయింది. దానికోసం ఒకరోజు వాక్యాన్ని కూడా ఇచ్చారు, మీ అందరికి తెలుసు. అయితే ఆ దేశం అంతా ఏమైంది అంటే, ఇప్పుడు ఇందులో దాన్ని కూడా కొంత భాగంగా ఉంది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మరియమ్మ గారు ఏమీ నిద్ర వస్తుందా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దీన్ని చెప్పాలి కాబట్టి చెబుతున్నాను, జాగ్రత్తగా వినటానికి మరొకసారి ప్రయత్నం చేయాలి. అయితే లోతు ఇప్పుడు ఆ దేశం చాలా ఆశీర్వాదకరంగా ఉందని వెళ్ళిపోయాడు. ఆశీర్వాదం లేని స్థలంలో అబ్రహాం వెళ్ళిపోయాడు. కానీ అబ్రహామును దేవుడు చాలా బహుగా దీవించాడని ఆ వాక్యం మనల్ని మాట్లాడు. ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోట నుండి తూర్పు తట్టు పడమర తట్టును చూడుము, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతతికి సదాకాలం ఇచ్చింది. చాపలు కొడేసే నామను మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు లోతు వెళ్ళిపోయిన తర్వాత, లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తర్వాత ఉంది కదా, అబ్రహాము ఎప్పుడైతే లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడన్నమాట. ఇదిగో చూడు, తూర్పు తట్టును పడమర తట్టును ఉత్తర తట్టును దక్షిణ తట్టును, నువ్వు ఏ భాగమునైనా సరే నీదే తీసుకో, ఎందుకంటే నీకును నీ పిల్లలకు ఈ దేశాన్ని నేను అప్పగించిపోతాను. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అంటే ఇప్పుడు 4 భాగాలుగా అబ్రహామును దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. అబ్రహాము సంతానికి కొదువు లేనట్లుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదమును బట్టి అబ్రహామును ఎవరు దీవించారంటే, ఇప్పుడు మనం ఎవరు దీవించారండి? ఇప్పుడు అబ్రహాము తనను ఆశించే అబ్రహాం వెళ్ళాడు అనుకుంటున్నామా? అప్పటి వరకు అబ్రహాం కూడా చాలా ఆస్తి ఉంది ఇక్కడ. మరి అందుకే కదా లోతు గారికి అబ్రహాం గారికి ఉన్న గొర్రెల కాపరికి మేత వేయడానికి ఆ స్థలం చాలదంటే ఏంటి అర్థం? అబ్బో చాలా ఆస్తి ఉంది. అయితే ఇంకా సమృద్ధమైన ఆశీర్వాదమును అబ్రహాముకు దేవుడు దేనిని ఆశించి అబ్రహాము గారు మీరు పోయారు అని అడిగితే, దేవుడు నన్ను పిలుచుకున్నాడండి అందుకే వెళ్ళిపోయాను అంటాడు అబ్రహాము. హల్లెలూయా. దేవుడు పిలిచిన పిలుపుకే లోబడ్డాడు కాబట్టి దేనిని ఆశించిన వాడికి ఇక్కడ కనిపిస్తున్నాడు. దేనిని ఆశించలేదు కాబట్టి పడమర తూర్పును పడమర ఉత్తర దక్షిణ 4 భాగములు నీవే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేనిని ఆశించిన వాడిగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము దేవుడును ఆశీర్వదించాడు. ఈరోజు నేను ఒక విషయాన్ని అడిగినా, దేనిని ఆశించి ఈరోజు యేసయ్యను నమ్ముకున్నాం? ఏమండి, ఏం కావాలని దేవుడు నమ్ముకున్నాం? ఏం కావాలని ఈరోజు దేవుడిని నమ్ముకున్నాం, అంగీకరించాం, మార్పు చెందాం, మారు మనసు పొందావు, రక్షణ పొందావు? దేనిని ఆశించకుండా ఈరోజు నువ్వు రక్షింపబడ్డావా? దేనిని ఆశించకుండానే దేవుడి దగ్గరికి వచ్చావా? మరి మీరేంటండి దేనిని ఆశించకుండా దేవుడి దగ్గరికి వచ్చారు, తగిన ప్రతిఫలమును ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలోకి వస్తే ఎన్ని కోరికలు, ఎన్ని ఆశలు. ఆ ఆశ ఎక్కువైపోయాయి కదా. ఈరోజు నీ కూతురు తెచ్చి కూడా రాలే. ఏమండి, డబ్బు మైండ్, ఉద్యోగాలు ఇవి ఉంటే చాలు మన బ్రతుకులకి. దేవుడు అవసరంలే. డబ్బు ఉంటే చాలండి ఏదైనా చేసేస్తాను, ఉద్యోగం ఉంటే చాలండి ఏదైనా చేస్తాను. ఏం చేస్తావు నువ్వు? దేవుడు నీకు తోడు లేకపోతే ఎంత కష్టపడా నీ బతుకు వ్యర్థం, ఎంత సంపాదించినా వ్యర్థం. నువ్వు సంపాదించేసేది ఏది నీకు ఉండదు బిడ్డ. ఏదో అనుకుంటున్నావు అంతే. డబ్బు ఉంటే చాలండి, అన్ని చేసేస్తాను, అన్ని కొనేస్తాను, నన్ను అందరూ ఏమంటారు, మహారాజులా ఉన్నావని అబ్రహాం అన్నారు కదా. నన్ను కూడా ఎందుకంటారు? ఎక్కడుంది ఆశీర్వాదం నీకు చెప్పు. కష్టపడి ఉద్ధరించేస్తున్నామని అనుకుంటున్నావు, కానీ ఏది ఆశీర్వాదము? ఎక్కడ ఫలింపు నీ జీవితంలో? దేనిని ఆశించకుండా దేవుడి సన్నిధిలో అడుగు పెట్టావు ఈరోజు నువ్వు? ఏదో ఒకటి ఆశించే వచ్చావు.
పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతలేదండి, పెళ్ళిళ్ళు అవుతా అన్నారని దేవుడు నమ్ముకున్నానని అంటది. ఇల్లు లేదండి, దేవుడు నమ్ముకుంటే ఇల్లు కట్టిస్తా అన్నాడండి అంటది. నా భర్త మారలేదండి, నా భార్య మారలేదండి, మాకు ఉద్యోగాలు లేవండి, మాకు అది లేదండి, మాకు ఇది లేదండి, ఇవన్నీ చేస్తే దేవుడు నమ్ముకుంటే ఇవన్నీ ఇస్తానన్నాడండి. ఇవ్వడం నేను చెప్పను, కానీ ఇవన్నీ ఆశించి దేవుడు నమ్ముకోవడం వ్యర్థం, తప్పు. చెప్పాలి, ఇవన్నీ దేవుడు ఇస్తాడని నమ్ముకుంటే వ్యర్థం. దేవుడు ఎందుకు నమ్ముకుంటామని మనం చెప్పాలి. ఇప్పుడు పాస్టర్లు బోధ ఏంటంటే దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక, వచ్చాడు దీవించేస్తాడు, నీకు ఇల్లు కట్టేస్తాడు, వచ్చే నీ కూతురు పెళ్లి చేస్తాడు, చెయ్యడం నేను కూడా అన్నాను, చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. రా అంటేనే వచ్చావు నువ్వు, ఇవన్నీ ఇస్తాడు, రా అంటేనే వచ్చావు. అందరి దగ్గర అవమానంగా ఉందండి, ఇవన్నీ దేవుడు ఇస్తే మళ్ళీ తలెత్తుకుందామని వచ్చానండి. ముందు నీ వల్ల, నీ నడవడిక వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ ఆలోచన వల్ల ముందు దేవుడు తలదించుకునే పరిస్థితి లేకుండా నీ వల్ల తలెత్తుకునేటట్టుగా ముందు బ్రతకడానికి ప్రయత్నం చేసి దేవుడి సన్నిధిలో రావాలా. దేనిలో ఆశించి వస్తే దేనిని నువ్వు పొందుకోలేవు, ఎప్పటికీ ఏది జరగదు. అంటే దేనినైనా ఆశించి వస్తే, ఇక్కడ దేనిని ఆశించకుండా వచ్చి వారి మధ్య మహారాజులో ఉన్నాడు అబ్రహాము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, దేనిని ఆశించకుండా అబ్రహాం అడుగు పెట్టాడు కాబట్టి ఆశీర్వాదకరంగా ఉన్నాడు అబ్రహాం. ఈరోజు ఆ మర్మం ఏంటో నీకు నాకు తెలిసిపోయింది కాబట్టి ఈరోజు చాలా మంది దేవుడిని నమ్ముకున్నారు. అమ్మ దేవుడిని ఎందుకు నమ్ముకున్నావమ్మా, ఎందుకు వస్తున్నావమ్మా చర్చికని అడిగితే నేను చెప్పాను, చూశారు, ఇయ్యే చెప్తాం, దేవుడిని అందుకే నమ్ముకున్నామండి, అయ్యిస్తా అన్నాడండి, ఇంకేవ్వలేదండి, లేట్ అయిపోతుందండి. చెప్పాలి, ఏమైపోతుంది, లేట్ అయిపోతుందండి, ఇంకేవట్లేదండి. కాబట్టి ఆ లోపం మనలో ఉంది కాబట్టి అనిపిస్తుంది, లేకపోతే అనిపించదు. అంతేనా? అబ్రహాం గారు మీకు నొప్పి అనిపించిందా? విశాఖ గారు మీకు నొప్పి అనిపించిందా? నొప్పి ఎవరికి అనిపిస్తాయి? అబ్రహాముకున్న లక్షణాలు ఉండాలిగా. ఇక్కడ అబ్రహాము గారికి ఉన్న లక్షణాలు ఏంటంటే దేన్ని ఆశించకుండా ఒకే ఒక మాట, దేవుడు పిలిచాడంటే వెళ్ళిపోయింది, అంతే. అన్నీ ఉన్నాయి అనుకుంటా, డబ్బు ఉందనుకుంటా, ఆస్తి ఉందనుకుంటా, ఉద్యోగం ఉందనుకుంటా, ముందు మనశ్శాంతి లేదు నీ బతుక్కి. ఏం లేదు, మనశ్శాంతి లేదు. ఏదీ లేకుండా మనశ్శాంతిగా బ్రతికేదన్న దినం, ఒక్క దినం నీ జీవితంలో చూపించగలవా? అబ్రహాము 70 సంవత్సరాల వరకు మనశ్శాంతి లేదు అబ్రహాముకి. ఎందుకో తెలుసా? అప్పుడు వరకు అబ్రహాముకు దేవుడు తెలియదు కాబట్టి. హల్లెలూయా. అప్పుడు వరకు అబ్రహాముకు దేవుడు తెలియదు కాబట్టి మనశ్శాంతి లేదు. తండ్రితో ఉంటున్నాడు, విగ్రహాన్ని మోసుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు, ఏదో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అందరూ అవమానిస్తున్నారు. ఏంట్రా మీ ఆవిడ గర్భవతి కాదంట, 5 సంవత్సరాలు అయింది, నీళ్ళు వేసుకోలేదంట, ఎటు పిల్లలేదంట, నీ బ్రతుకే అని అబ్రహామును సారమ్మను ఎన్నో అవమానకరమైన మాటలు వచ్చేటప్పుడు, ఎన్నో నిందలు వచ్చేటప్పుడు, ఎన్నో రాత్రులు ఏడ్చారు. అన్ని ఉంటే సుఖం ఉంది, గర్భఫలం లేదు. అన్ని ఉంటే సుఖం ఉంది, పిల్లలు లేదు. పిల్లలు లేక అనేకమైన అవమానకరమైన మాటలు వారికి అంతే అనేటప్పుడు చాలా ఏడ్చాడు అబ్రహాము, చాలా ఏడ్చింది సారమ్మ. నేను అంటాను, అప్పటి వరకు వారికి మనశ్శాంతి ఉందా? ఈ అవమానాలతోటే సరిపోయింది కదా వారి జీవితం, ఈ నిందలతోటే సరిపోయింది కదా వారి జీవితం. అనేకులు అవమానపరిచే ఆ మాటలకు ఎన్నో రాత్రులు కృంగి సారమ్మ, అబ్రహాము గారు ఏడ్చిన రోజులు వారి జీవితంలో ఉన్నాయి కదా. కానీ దేవుడు ఒక్క పిలుపు, నన్ను వెంబడించని దేవుడు ఎప్పుడైతే అబ్రహామును పిలిచాడో ఆ పిలుపుకు లోబడి వెళ్ళిన అబ్రహాము దేనిని ఆశించక వెళ్ళి అబ్రహాము సారమ్మ గర్భఫలం పొందింది, కుమారుని కనింది. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. దేనిని ఆశించలేదు సారమ్మ, దేనిని ఆశించలేదు అబ్రహాము. ఆశించకుండానే వెళ్ళాడు. గర్భఫలం తెరబడి తన కుమారుడి నుంచి కుమారుడిగా, వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకు బయటికి వచ్చాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. దేనిని ఆశించకుండా వెళ్ళాడు కాబట్టి ఇస్సాకు తన కుమారుడిగా వచ్చాడు. ఆ ప్రాంతం అంతటికి కూడా నుండి అద్భుతమైన విందు ఏర్పాటు చేశాడు అబ్రహాము. ఎందుకనే? దేవుడు చూడు నా జీవితంలో చేసిన కార్యము, దేవుడు నా జీవితంలో నాకు ఇచ్చిన చూసినప్పుడు ఈ ప్రజలందరికీ అద్భుతమైన విందులు ఏర్పాటు చేయమని చెప్పాడంటే దేవుడికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల తర్వాత అబ్రహాము ప్రతి ఒక్కరికి చూపించగలిగాడు కదా.
ఆశించకుండా వచ్చిన అబ్రహాము జీవితమే కదా ఇది. ఆశించకుండా వచ్చి చూసిన జీవితంలోనికి తనకు చక్కని కొడుకును దేవుడు ఇచ్చడలేదండి. ఇక్కడ తనను లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాముకి అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చడా లేదా అండి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అంటే ప్రపంచ యావత్తును అబ్రహాం చేతులకు అప్పగింపబడింది. ఆయన బిడ్డల ఈ రోజు నీవు నేను దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఈ రోజు ఆయన బిడ్డలుగా పిలువబడటానికి 4 దిశలుగా నీవు నేను సంచరిస్తున్నాం. ఇది దేవుడు చేయబడిన వాగ్దానం. దేనిని ఆశించిన జీవితంలోనికి దేవుడిచ్చిన బహుమానం. స్తోత్రం చెప్పండి. దేవుడి దగ్గరికి రావటం అంటే అనేక ఆశించి రావటం కాదు, దేనిని ఆశించకుండా రావటమే. దేనిని ఆశించి వస్తే అసలు క్రైస్తవులుగా ఎలా చెప్పుకోగలం? దేనిని ఆశించకుండానే దేవుడు పని చేయడానికి రాగలవా? నీకు ఏమీ ఉండదు, వస్తావా? తినడానికి తిండి ఉండదు, నా దగ్గరికి వస్తావా? కట్టుకోనికి బట్ట ఉండదు, నా దగ్గరికి వస్తావా? ఉండడానికి ఇల్లు ఉండదు, నా దగ్గరికి వస్తావా అంటే వెళ్తారా? ఎందుకు వస్తారండి? ఇవేమీ లేనప్పుడు మాకెందుకండి? ఇవేమీ లేని దేవుడు మేము ఎందుకంటే నమ్ముకోవటం? ఇవన్నీ లోకంలో ఉన్నప్పుడు మాకు కొదువుగా ఉన్నాయి, సమృద్ధిగా దేవుడు ఇస్తాడని ఎవరో చెబితే వచ్చి అంటే ఈరోజు నువ్వు ఆశిస్తేనే కానీ దేవుడు మందిరంలో ప్రవేశించలేదు. దేనిని ఆశించిన వ్యక్తిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్పాలి. దేనిని ఆశించలేదు. దావీదు ఉన్నాడు కదా, ఎంతమందికి తెలుసు? దావీదు చిన్న వయసులో ఏం చేసేవాడు చెప్పాలి? గొర్రెలు. ఎవరు గొర్రెలు? తన తండ్రి ఇచ్చిన గొర్రెలను కాచుకుంటూ ఎడారిలో ఉండేవాడు. చెప్పాలి. ఎవరు? దావీదు అని చెప్పండి స్పీడ్గా. దావీదు. అయితే ఆ గొర్రెలు కాసుకునే దావీదుకి అంటే తండ్రికి కూడా కుమారుడు అంటే అంత ఇష్టం ఏమీ లేదు. నా చూడండి అయ్యా, ఇంటికెళ్ళే చూద్దాం. నా వైపు చూస్తున్నాను. గొర్రెలు కాసుకున్న దావీదుకి మరి అన్నదమ్ములు ఉన్నారుగా, మరి అన్నదమ్ములు కూడా దావీదుని ఇష్టం లేదు, ప్రేమించలేదు. అరే దావీదు, ఆ గొర్రెలు కాస్తేనే నేను ఇష్టపడతానని అన్నాడు తండ్రి. గొర్రెలు కాస్తున్నా కానీ ఆ కుటుంబంలో ఎవ్వరూ దావీదుని ఇష్టపడిన వారు లేరు. కానీ దావీదు ఏం చేస్తాడంట? తండ్రి గొర్రెలను కాచుకుంటూ చాలా నమ్మకంగా ఉన్నాడు. చాలా నమ్మకంగా దావీదు ఆ తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు దావీదుకి తెలుసా నేను రాజ్యాన్ని పరిపాలిస్తానని? చెప్పండి సార్. దావీదుకి తెలియదు. దావీదుకి తెలియకుండానే ఏం చేస్తున్నావయ్యా అని అడిగితే మా తండ్రి గారి గొర్రెలు కాసుకుంటున్నాను. ఎందుకు? నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదండి. ఎవరికి? నా తండ్రి నన్ను పెద్ద పట్టించుకోడండి, నా అన్నదమ్ములు నన్ను పట్టించుకోరండి. ఎవరితోనో చెప్పాడు దావీదు అక్కడ? చెప్పాలి. ఎవరితోనో చెప్పాడా? తాను కుటుంబంలో ఉన్న వారు కూడా దావీదును పట్టించుకోకపోయినా ఎవ్వరికి చెప్పుకోలేదండి. ఎవ్వరికి చెప్పుకోకుండా అడవిలోనికి వెళ్ళి ఆ తండ్రి గొర్రెలు మేపుకుంటున్న దావీదును దేవుడు చూస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దావీదుకున్న ఒక గొప్ప గుణం ఏంటయ్యా అంటే, దావీదు గొర్రెలు మేపే సమయంలో సింహం వచ్చి చెప్పండి గొర్రెల మీద దాడి చేసింది. మా బాబు నన్ను ఎన్నో తిట్టుకున్నాడు, 2-3 గొర్రెలు తినేస్తే దగ్గర వదిలిపోతాను అనుకున్నాడు దావీదు. మరి దావీదుకి తండ్రి అంటే ఇష్టం, తండ్రికి దావీదు అంటే ఇష్టం లేదు కదండి. కాబట్టి 2 గొర్రెలు తినేస్తే ఏమైంది అనుకోలేదే. దావీదు చేతిలో ఆయుధం ఏమీ లేకపోయినా ఏం చేశాడు? సింహమును సీల్చి వేశాడు. చప్పట్లు కొట్టి అనేక భయపడుతున్నాయి. ఒట్టి చేతులతో సింహమును సీల్చి వేశాడు దావీదు. ఎలుగుబట్టి వచ్చింది మరలా. పోన్లే ఈసారి మళ్ళీ ఎలుగుబట్టికి అప్పగిందాం 2 గొర్రెలను అనుకున్నాడు. ఇదేంటండి అంత నమ్మకం ఎందుకు? అంత నమ్మకంగా ఎందుకు ఉండాలి దావీదు? ఎందుకంటే వాళ్ళ ఇంటి వైపు నుంచి ఆస్తులు వచ్చే విధానం కూడా లేదు దావీదుకి, తండ్రి ప్రేమ కూడా వచ్చే విధానం లేదు దావీదుకి, అన్నగారు ప్రేమ అంతకన్నా వచ్చే విధానం లేదు దావీదుకి. ఇవేమీ లేనప్పుడు ఎందుకో దావీదుకి నీ బతుకో? ఎందుకు నువ్వు జీవించాలి? ఇంకా నన్ను ఎవరో ప్రేమించలేదండి, నన్ను అందరూ వదిలేశారండి అని దావీదు అరణ్యంలో ఏడుస్తలేదండి. ఎవరు లేకపోయినా ఆ గొర్రెల శరణ
మేపుతున్నాడండి ఆ గొర్రెలను దేవుడు అరణ్యంలో. ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. ఆ నమ్మకత్వాన్ని చూసి ఒక దేశాన్ని పరిపాలించడానికి 40 సంవత్సరాల పాటు దావీదుని మహారాజుగా చేశాడు. స్తోత్రం చెప్పి చెప్పండి కొట్టాలి. నేను అంటున్నాను, దావీదు గారు దేనిని ఆశించి ఇదంతా చేశారు అంటే మీకు ముందే తెలుసా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని? మీకు ముందే తెలుసా ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తాడని? దావీదు నువ్వు నేను అడిగితే ఏమంటాడు దావీదు? ఇవేమి నాకు తెలియదండి, నమ్మకంగా నా తండ్రి గొర్రెలు కాసుకుంటున్న వాడి దగ్గరికి వచ్చి దేవుడు పిలిచాడు అంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీలో ఉన్న నమ్మకత్వాన్ని చూశాడు ముందు దేవుడు. ప్రతి మనిషిలో ఏం కావాలో తెలుసా? నమ్మకత్వం కావాలి దేవుని ఎదుట. నమ్మకంగా బ్రతకాలి దేవుని ఎదుట. నమ్మకంగా బ్రతికాడు కాబట్టి దావీదుని దేవుడు బహుగా ఆశీర్వదించలేదా? ఆయనను ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో తెలుసా? అంతగా ఆశీర్వదింపబడటానికి దావీదు దేవుడి పట్ల చూసిన నమ్మకాన్న దేనిని ఆశించాడండి దావీదు? దేనిని ఆశించకుండా తన గొర్రెలను మాత్రం, తన తండ్రి గొర్రెలను మాత్రం నమ్మకంగా కాసాడంతే. అదే దేవునికి గురి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న దాంట్లోనే నమ్మకంగా బ్రతికాడు కాబట్టి దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూశాడు కాబట్టి నా ఇశ్రాయేలు ప్రజలను రాజులు అభిషేకించి తన చేతులు పెడితే ఎవరి చేతికి అప్పగింపబడకుండా కాపాడుకుంటాడు. ఒకే నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టి ఇశ్రాయేలు తీసుకొచ్చి దావీదు చేతిలో పెట్టాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నమ్మకత్వాన్ని దావీదు దేవుడు చూశాడు కానీ దావీదు ఏమీ ఆశించలేదు. ఈరోజు మన సబ్జెక్ట్ ఇదే. నువ్వు దేనిని ఆశించో, ఇక్కడ భక్తులు దేనిని ఆశించకుండా ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఇక్కడ ఇందులో ఉన్న అనేకులు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణమయ్యారు. ఆ కారణం దేని నిమిత్తం వచ్చింది అంటే ఎందుకు ఇన్ని ఆశీర్వాదాలు మీరు పొందుకోగలిగారు? మనకేమనిపిస్తుంది? అమ్మో, వారిని బట్టి చూస్తే నాలో చాలా కోరికలు ఉన్నాయి కదా, నాలో చాలా ఆశలు ఉన్నాయి. నేను ఏదో చేయాలనుకుంటున్నాను, ఏదేదో సంపాదించాలనుకుంటున్నాను, ఏదేదో కొనాలనుకుంటున్నాను, ఏదేదో అని నీ హృదయంలో అనుకుంటూ యేసుని అంగీకరించో, మార్పు చెందో, మారు మనసు పొందో, రక్షణ పొంది ఉంటావు ఒకవేళ. కానీ ఇక్కడ ఏది ఆశించకుండా దేవుడిని వెంబడించారు, మార్పు చెందారు, మారు మనసు పొందారు, రక్షణ. చెప్పాలి, తండ్రి ఏదో ఆశించి నీ దగ్గరికి వచ్చాను, దేనినో ఆశించి నీ దగ్గరికి వచ్చాను, ఏదో ఇస్తామని నీ దగ్గరికి వచ్చాను. ఏది ఇస్తామని ఆశించకుండా వచ్చిన వారు ఆశీర్వదింపబడ్డారు. కానీ ఇంకా నీకు నాకు ఆశీర్వాదం లేదు. ఎందుకంటే ఆశించి కూర్చున్నాం కదా. ఆశించకుండా కష్టపడి పని చేస్తాడు చూడు, వాడిని ఆశీర్వదించాడు దేవుడు. ఇక్కడ ఏమి ఆశించకుండా వచ్చేసాడు చూసావు, వారిని ఆశీర్వదించాడు ఇక్కడ దేవుడు. ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు చెప్పిన పనులు నమ్మకంగా బ్రతికేస్తాను ప్రభా వచ్చాడు చూసావు, వారిని దేవుడు ఆశీర్వదించేశాడు. ఇక్కడ ఆశించి వచ్చిన వారు ఇంకా వెనకదలు పెట్టాడు దేవుడు. ఆశించకుండా వచ్చావు కాబట్టి దేవుడు నీకు ఏమిస్తానన్నాడు చెప్పాలి. ఈ రోజు నుంచి నేను అంటాను, ఏది ఆశించి ఒకవేళ ఈ స్థలంలో కూర్చుంటున్నావు, ఈ రోజు నుంచి ఆశ తీసే, మొత్తం నీలోంచి తీసే. దేని మీద ఆశపడకు, డబ్బు మీద ఆశపడకు, ఆస్తి మీద ఆశపడకు. నా రక్త సంబంధులు ఉన్నారండి, నా బంధువులు ఉన్నారండి, నా చుట్టాలు ఉన్నారండి, వాళ్ళుంటే ఏదైనా చేసేస్తానని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు దేనిని ఆశించిన జీవితంలో ఏది సాధించలేవు. ప్రభువును మాత్రమే ఆశించంతే. ప్రభు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నంతే. ప్రభు నీకేమి ఇచ్చాడు? ఇక్కడ ఏదో తోటలో పెట్టి ఏమన్నాడు? ఆదామా, ఈ భూమిని శాంతపరిచి తోటను జాగ్రత్తగా కాయి. చేస్తున్నావా నువ్వు కూడా? చెప్పాలి. దేవుడి సన్నిధిలో నీకు ఏమి ఇచ్చాడో దానిలో కూడా నమ్మకంగా ఈరోజు మనం బ్రతకలేకపోతున్నాం. ప్రతి నెల భోజనాలు వండితే చెప్పాలి, వంటలు చేయడానికి కూడా రావడానికి ఏమవుతున్నా? ఒళ్ళు నొప్పులు, పాలు నొప్పులు, చేతులు నొప్పులు. ఈ నెల పోతే వచ్చే నెల నుంచి మళ్ళీ చర్చిలో మన భోజనాలే. సిద్ధపాటు అవ్వండి. దేవుడు పని చేయడానికి ముందు సిద్ధపాటు కలిగి పనిలో దూకేయాల. ముందు ఏం చేయాలా చెప్పండి సార్?
ముందు దూకేయడమే. ఎక్కడ? దేవుడు పనిలో ఏదైతే నీకు ఇచ్చాడో నమ్మకంగా. ఇస్సాకారు కూడా ఇచ్చాడు దేవుడు. 5 రోజులు ప్రార్థన పెట్టినాడు, 3 రోజులు నెలకి వాక్యం చదవమని నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోవాలి. దేవుడు ఇచ్చిన దానిని కాపాడుకోవాలి. మొట్టమొదటిగా కాపాడుకోకపోతే ఇంకెందుకు? ప్రతి వారికి ప్రతి ఒక్కటి దేవుడు అప్పగించాడు. అప్పగించలేదా? ఈరోజు వంటలు చేసే విషయంలో కావచ్చు, సోపలు వేసే విషయంలో కావచ్చు, మైకులు పెట్టే విషయంలో కావచ్చు, బయట మందిరం తెలిసే విషయం కావచ్చు, ఫ్యాన్లు వేసే విషయం కావచ్చు, లైటింగ్ వేసే విషయం కావచ్చు, ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో ఆ పనిలో ముందు నువ్వు నమ్మకంగా బ్రతికితేనే కదా, ముందు దేవుడు నువ్వు అలా ఉండగలిగితే కదా దేవుడు నీకు ఇంకా అప్పగించేది. అంతేనండి. ఇప్పుడు ఏదైనా ఒక పని చెప్పాలనుకోండి, దగ్గరగా ఉన్న వారికి చెప్తామా, దూరంగా ఉన్న వారికి పిలిచి చెప్తాం? చెప్పండి. అందరూ చెప్పాలి. దగ్గరగా ఉన్న వారిని పిలుస్తారా, దూరంగా ఉన్న వారిని పిలుస్తామా? లేదు. ఇప్పుడు నువ్వు సాపనేస్తున్నావు, ఇక్కడే ఉన్నావు, దేవుడు అంటాడు లైట్లు అంటాడు. దేవుడు ఏమంటాడు? నువ్వు వంట చేస్తున్నావు, ఆ పాత్రలు కడిగి అంటాడు. పాత్రలు కడిగడానికి ఎక్కడ పాత్రలు కడిగితే వైట్ వస్త్రం నల్లగా అయిపోతే ప్రార్థనగానే ప్రార్థన చేసాడు అయ్యారు చంపు చలాని. ఎందుకు? వైట్ వస్త్రాలండి నల్లగా అయిపోతాయండి. ఎన్నాళ్ళు చూసినా వైట్ వస్త్రాలతో ఉండిపోతున్నాం మనం. చెప్పాలి. అయ్యో, దేవుడు మందిరంలో ఏం జరిగింది? ఇక్కడ భోజనాల కార్యక్రమం. మరి భోజనాలు అయిన తర్వాత ఎంత కార్యక్రమం ఉంటుంది? మనకెందుకంటే ఇంకా 3 మంది చూసుకుంటారు. దేవుడు వారికే ఇస్తాడు పనులు, వారినే ఆశీర్వదిస్తాడు దేవుడు. చెప్పాలి. ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఉన్నవారిని ఆశీర్వదిస్తాడు, చేసిన వారిని ఆశీర్వదిస్తాడు, దేనిని ఆశించిన వారిని ఆశీర్వదిస్తాడు. దేనినో ఆశించి రాకు, దేనిని ఆశించకుండా దేవుడు మందిరానికి రా. చెప్పండి కూడా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దేనిని ఆశించకుండా దేవుడు మందిరానికి రండి. దేవుడు పనిలో ఏది ఉంటుంది చెబితే చేతం కాదు. చెప్పాలి. ఫోన్ ఆపాలి, సైలెంట్ లో పెట్టాలి. చెప్పండి. దేనిని ఆశించకుండా ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని చేసుకుని వెళ్ళిపోతారు. చూస్తావు, దేవుడు వారిని పిలిచి అంటాడు, ఇది కూడా చెయ్యి, అంత బాగా చేస్తున్నావు, ఇది కూడా చెయ్యి, అంత బాగా చేస్తున్నావు. చేసే పని ఏమొచ్చింది నీకు? ఆరోగ్యం ఉంది, సుఖమేంటి? అన్ని రకాలుగా బాగున్నావు, సుఖమేంటి? చెప్పాలి. దేవుడు బలం ఇచ్చాడు, ఓపిక ఇచ్చాడు. ఆరోగ్యం లేకపోతే తప్పేది లేదు. అన్ని దేవుడు ఇచ్చాడుగా, సమృద్ధిగా ఉన్నాయిగా. ఉన్నప్పుడు నీ బలాన్ని ప్రభువుకు ఖర్చు పెట్టండి అమ్మా. కొంచెం పని దేవుడు కొరకు చేయండి. నాకెందుకులే, వారు చేస్తారంటే వారిని దేవుడు వాడుకుంటాడు. నాకెందుకులంటే ఇంకో పాప గారు కావాలంటే సరిపోతుందంటే వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు. వెనక్కి 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 వెళ్ళే కొద్ది వెనక్కి 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 నువ్వు వెళ్ళిపోతూనే ఉంటావు, కానీ ముందుకు ఎప్పుడు వెళ్తావు? చెప్పాలి. ఎప్పుడు ముందుకు వెళ్తాం? ఎప్పుడు ఈ పని నాది, నేను చేస్తాను. ఫాస్ట్ గా నాకు ఇచ్చారు ఈ పని. చేపలు నేనే వేస్తాను, ఎవరైతే వంటలు నేనే చేస్తానండి, ఈ గిన్నెలు నేనే కడుగుతానండి, ఈ పరిచయం నాదండి, నేనే చేస్తానండి. ఇది ఆశించకుండా దేవుడి సన్నిధిలో కష్టపడటం అంటే. దోకొక దేవుడి పని కోసం దోకున్నాం అనుకోండి, ఎప్పుడు మనం దోకున్న వారిగానే ఉండిపోతాం. ఆ గృహలోనే ఆగిపోతాం. ఇంకా బయటికి రా, వెలుగులోనికి రా, దేవుడి సన్నిధిలోనికి రా, కష్టపడు, పని చేయి. దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పని. దేవుడు తోటలుగా అంటే కాశాడు, శ్వేతపరిచి అంటే చేశాడు. నేనే చేయాలంటే ఇప్పుడు అమ్మమ్మ వచ్చింది కదా, ఆవిడ చేసుకుంటుంది అన్నాడే. చెప్పండి. ఆవిడ చేసుకోమని ఆవిడ తీసుకొచ్చాను కదా, చెప్పాలి. ఇప్పుడు వరకు కష్టపడ్డాను కదండి, ఇప్పుడైనా ఆవిడ కష్టపడ్డాను అన్నాడు ఆదాము. ఎందుకు కష్టపడ్డావు? ఎందుకు కష్టపడ్డాడు? దేనిని ఆశించి కష్టపడ్డాడు, దేనిని ఆశించి కష్టపడలేదు. అందుకే 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించిన. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేనిని ఆశించమోక. నువ్వు ఆశించకుండా దేవుడి సన్నిధిలోకి వస్తే ఆయన అనేకమైన ఆశీర్వాదాలు నీకు ఏది కావాలో తెలుసుకుని ఒక్కొక్కటి ఇచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి. నీకు ఏది కావాలో వాటన్నిటిని దేవుడు
ఒక్కొక్కటిగా తీసుకొచ్చి నీ పాదాల దగ్గర నిలబడతాడు. చెప్పండి మరి ఇప్పుడు హల్లెలూయా. నీకేంటి కావాలో అది ఆయనకు తెలుసు అంట. ఎవరికి తెలుసు? ప్రభువుకి తెలుసు. వాటి కొరకు ఎప్పుడు దేవుడిని అడగలేదండి. వాటి కొరకు ఎప్పుడు ప్రభువు ప్రార్థన చేయలేదండి. దేవుడు నాకు ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక్కొక్కటిగా దేవుడు నాకు ఇది కావాలి. ప్రతి క్రైస్తవ జీవితంలోనే ఇది ఉంటే ప్రతి కుటుంబము ఆశీర్వాదకరంగానే ఉంటది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేనిని ఆశించకుండా నీకు దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పని సత్య వరకు చెయ్యి. ఎప్పుడు వరకు? చచ్చిపోయే వరకు చెయ్యి. అప్పుడు నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. ఇది నా వల్ల కాదులేండి, ఇది నేను చేయలేనండి, ఇది చదవలేదండి, ఇది నా వల్ల అవ్వట్లేదండి అని నువ్వు అనుకున్నావు అనుకో, ఎప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం. వెనక్కి ఏమవుతాం? ఆ లైన్లో నుంచి ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరు ముందుకు వస్తూ ఉంటారో వారిని చెయ్యందించి దేవుడు ఏం చేస్తాడు? లేపుతాడు. మొదటి స్థానంలో నిలవబెడతాడు. సమృద్ధి ఆశీర్వాదములను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏదైతే ఇచ్చాడో వాటిలో నమ్మకంగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు? ఒక్క నోటి నుంచి పలకరేమమ్మా, ఆశీర్వదిస్తాడని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పేది కాదు, దేవుడు నిన్ను మొదటి స్థానంలో నిలబెట్టాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు అమ్మా ఏం చేద్దాం? ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ పనిలో నమ్మకంగా ఉండి కాపాడుకుని దేవుడి పనిలో మొదటగా నిలబడు. మొదట వ్యక్తిగా నిలిచి నిలబడు. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకెళ్లి నిలబెడతాడు. ఆ ఉన్నతమైన స్థానంలో ముందు నిన్ను నిలవబడాలి. అదే నా దేవుని కోరిక. కాబట్టి నీకు ఇచ్చిన దానిలో ముందుకుంటా వచ్చి దేవుడి సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఖాళీ అవుతలేదండి, సెలవులు లేవండి, వ్యాపారాలండి, ఉద్యోగాలండి అని అన్నారనుకో, ఎప్పుడు ఎక్కడ ఉంటాం? అది పక్కన పెట్టి ఈరోజు నేను ఏది చేయనండి, నేను ఎక్కడికి పోను, ఈరోజు నా దేవుడి మందిరానికి వెళ్ళాలి. దేవుడి మందిరంలో ఏం జరుగుతున్నాయి? ఆదివారం నాడు పెద్ద గగనం అయిపోతుంది మనకి. కొద్ది రోజుల్లో పేదలు అంటే ఏమవుతుంది? ఆదివారం ఒక రోజు వెళ్తేనే పెద్ద కథ జరిగిపోతూ ఉన్నాయి మనకి. ఇంక దేవుడి సన్నిధిలో పేదలు పెట్టినప్పుడు ఎవరు వస్తున్నారు? దేవుడిది ఆశించకుండా రావటువంటి ఇదేనండి. దేవుడు మందిరం కొరకు ప్రార్థన జరుగుతున్నాయంటే ఆసక్తితో దేవుడి పని కొరకు పనికొట్టుకొచ్చి దేవుడి సన్నిధిలో ఏడాలి. ఏడిస్తే ఆత్మలతో నింపబడతారు. కాబట్టి ఏడిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇస్తాడు. మనకెందుకులండి ఆ ఏడు చెవులు వేరే ఉంటారు, అలా ఏడుతారులంటే వాళ్ళకి ఆశీర్వాదం. నీకెప్పుడు వస్తుంది? నీకు ఆశీర్వాదం కావాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి. ఉందండి ఆశీర్వదింపబడాలని. ఏది మరి? ఆశించకుండా పరిగెత్తుకురా దేవుడి సన్నిధిలోకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశించకుండా పరిగెట్టుకురా దేవుడి సన్నిధిలో. ఏకేపించు, ఏడుతుండు, ప్రార్థన చెయ్యి, దేవుడికి మొర్ర పెట్టు. ఎవరి కొరకు అండి? దేనికోసం మొర్ర పెట్టాలి? ఇక్కడ దేనికోసం మొర్ర పెట్టారండి మీరు? సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. మోకరించండి.